మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి శ్రీ మహావిష్ణువు దేవకార్య విషయమై పరమశివునితో పని ఉండి గరుత్మంతుని మీద కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళినాక గరుత్మంతుని కైలాస ముఖద్వారం దగ్గరే ఉండమని చెప్పి శ్రీ మహావిష్ణువు ఒక్కడే శివ సాన్నిధ్యానికి వెళ్ళాడు. కైలాస ముఖద్వారం దగ్గర గరుత్మంతుడు ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఒక బంగారు పిచ్చుక ఎగురుతూ అక్కడికి వచ్చి గరుత్మంతుని సమీపంలో వాలింది. అక్కడ తమ జాతికి రాజైన గరుత్మంతుని చూసి ఆ పిచ్చుక గరుత్మంతునికి నమస్కరించి కైలాస పర్వత సానువుల మీద ఉన్న గడ్డిలోని పురుగులను తింటూ ఉల్లాసంగా ఎగురుతూ ఆనందిస్తోంది. అది చూసి గరుత్మంతుడు చాలా ఆనందించాడు. ఇంతలో పరమశివునితో పని ఉండి యమధర్మరాజు కూడా అక్కడికి వచ్చి గరుత్మంతుణ్ణి కుశలమా అని అడిగి కైలాస ముఖద్వారం దాటి లోపలకు వెళుతూ అక్కడ ఆనందంగా ఎగురుతున్న ఆ బంగారు పిచ్చుక వంక ఆశ్చర్యంగా చూసి లోపలకు వెళ్ళాడు. యమధర్మరాజు ఆ బంగారు పిచ్చుక వంక ఎందుకు అలా చూశాడో ఎంత ఆలోచించినా గరుత్మంతునికి అర్థం కాలేదు. కొద్దిసేపటికి అర్థమైంది. తన పాలనలో ఉన్న ఆ బంగారు పిచ్చుక మీద యమధర్మరాజు దృష్టి పడింది అంటే దానికి ఆయువు మూడినట్టే. నా జాతి పక్షులను కాపాడవలసిన బాధ్యత పక్షీంద్రునిగా నాకుంది కనుక ఆ బంగారు పిచ్చుకను ఎలాగైనా కాపాడాలి అని గరుత్మంతుడు అనుకున్నాడు. ఆ పిచ్చుకను దగ్గరకు పిలిచి, ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం, నిన్ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చుతాను, నా వీపున అధిరోహించు అని గరుత్మంతుడు ఆ బంగారు పిచ్చుకతో చెప్పాడు. ఆ బంగారు పిచ్చుక గరుత్మంతుని వీపున ఎక్కి కూర్చుంది. వెంటనే గరుత్మంతుడు మహావేగంగా ఎగురుతూ కైలాసగిరికి కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవిలోని ఓ పర్వత పగులలోని జాగాలో ఆ బంగారు పిచ్చుకను ఉంచి, ఇదే నీకు సురక్షితమైన ప్రదేశం, ఈ అరణ్యంలో హాయిగా జీవించు అని చెప్పి తిరిగి అదే వేగంగా కైలాస పర్వతం చేరుకున్నాడు గరుత్మంతుడు. కొంతసేపటికి యమధర్మరాజు లోపల నుంచి వచ్చి అక్కడ ఉండే బంగారు పిచ్చుక కోసం అటు ఇటు చూశాడు. అది గమనిస్తున్న గరుత్మంతుడు తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పైకి అమాయకత్వం నటిస్తూ యమధర్మరాజా ఎవరి కోసం వెతుకుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు, ఇక్కడ ఒక బంగారు పిచ్చుక ఉండాలి, ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతున్నాను అని యమధర్మరాజు అన్నాడు. అది విని గరుత్మంతుడు మరింత అమాయకత్వంగా నటిస్తూ, ఎందుకు ఆ బంగారు పిచ్చుక గురించి వెతుకుతున్నారు యమధర్మరాజా అని అడిగాడు. ఏమీ లేదు గరుత్మంతా, నేను లోపలికి వెళ్లే ముందు ఆ పక్షి ఇక్కడే ఉంది, అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది అని యమధర్మరాజు అన్నాడు. ఆ బంగారు పక్షి ఇక్కడ ఉంటే ఆశ్చర్యం దేనికి యమధర్మరాజా అని గరుత్మంతుడు అడిగాడు. ఏమీ లేదు గరుత్మంతా, ఈ కైలాసగిరి కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న ఓ దట్టమైన అడవిలోని ఒక పర్వత పగులలో నివసించే ఓ పాముకు ఆ బంగారు పిచ్చుక ఇంకొక 10 క్షణాలలో ఆహారం కావాలి, కానీ ఈ 10 క్షణాల సమయంలో ఆ బంగారు పిచ్చుక అక్కడికి చేరుకునే శక్తి బలం దాని రెక్కలకు లేవు అని ఆశ్చర్యపోతూ శివ సన్నిధి లోపలికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆ పిచ్చుక కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసింది అని చెప్పి యమధర్మరాజు ఒక క్షణకాలం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి చిరునవ్వుతో గరుత్మంతుని వంక చూసి ఆ బంగారు పిచ్చుక ఆ పాముకు ఆహారమైంది అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు. అప్పుడు గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు. దీనిని బట్టి అర్థమయ్యేదేంటంటే మృత్యువు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, తనతోనే తీసుకుని వెడతాడు, కాబట్టి అట్టి మిత్రుణ్ణి ఎన్నడూ మరవరాదు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.